దాదాపు 2 ఇయర్స్ నుంచి రకరకాలుగా ప్రజల మధ్యలోనే ఉండి వాళ్ళ బాధలు కష్టాలు అన్నీ తెలుసుకోగలిగినాము. 13th అనేది ఒక ఫార్మాలిటీ అనేది నాకుండే కొద్దిగా అవగాహనతో చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నాకు తెలిసి వార్ అనేది వన్ సైడ్గా ఉంటుందనేది నా అభిప్రాయం. సో పథకాల గురించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రకటించిన పథకాల గురించి చెప్పుకుంటూ మే 13th ప్రతి కదిలి రావాలా, అది ఒకటే రిక్వెస్ట్ చేసేది. ఎండ ఉంది, వాన ఉంది, నా ఒక్క ఓటు ఏముంది అనేది కాకుండా, ఎందుకంటే ఒక గుడ్ సిటిజన్, ఒక రైట్ సిటిజన్ అనేవాడు ఖచ్చితంగా ఓటు హక్కుని సరిగ్గా వాడుకోవాలా. అప్పుడు ప్రశ్నించే కూడా ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏమన్నా కానీ వాళ్ళ ప్రశ్నించే కూడా హక్కు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవరు ఓట్లు వేస్తున్నారో ఎవరు ఓట్లు వేయటం లేదో అనేది మనకి క్లారిటీగా తర్వాత తెలుస్తుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు